నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించిన ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఈ బస్సు మిమ్మల్ని కూడా అడగలేదు. ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తున్నా. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ ప్రభుత్వం 50% పైచీలకు ఆర్టీసీ ధరలు పెంచడం, సామాన్య విద్యార్థులకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారికి, అదేవిధంగా మెట్రో ధరలు పెంచడం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎంఎంటీఎస్ ధరలు పెంచడం అన్నది నిజంగా కూడా దారుణం. ఎందుకంటే ఆదాయ మార్గాలను పెంచుతామని చెప్పి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 18 నెలలైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్లీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ అందుకోసమే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి, ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కాపాడిందో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం
శుద్ధ దండగా. దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు, ప్రజల మీద భారం పడుతుంది, ఇబ్బంది పడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం? కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా? ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మీ రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలు కూడా తలంపుగా మారినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అనేక చోట్ల మహిళల మీద దాడులు చేసినప్పుడు, మహిళల మీద అగత్యాలు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఈరోజు తన అక్కస్సును ఈ విధంగా మహిళల మీద చూపించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పటికైనా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మీడియా నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో ఏ విధంగా మహిళలను ప్రతిసారి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెల్లి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తే ఒక పక్కన కల్తీ మద్యం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 300 మంది పొట్టన పెట్టుకున్నటువంటి గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలను కించపరిచేటువంటి విధంగా ఒక హోంమంత్రి కాదు, ఒక మంత్రి కాదు, ఎవరినైనా కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి సంస్కృతి గత పాలకులది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం కళ్ళు తెరవాలి. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ద్వారా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి వాళ్ళందరూ కూడా ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదనేటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీరు మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, చిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షలు ఎదుర్కోవడానికి, అన్యాయంగా మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు జైలుకి పంపాలనుకుంటే మీ చిట్టి కార్యాలయానికి వస్తాం, అరెస్టు చేసి జైలుకి పంపండి అని చెప్పాం. కానీ చిన్న ప్రాణాలను చంపేయద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలకు నరకం చూపించద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా చేయొద్దు అంటున్నాం. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు, ఏ తప్పు లేదు అని తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం, శ్రమ, తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని. ఓకే, మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి శిక్ష విధిస్తారు, భరిస్తాం, భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం విధించేటువంటి శిక్షలు భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ స్థాయి శిక్ష ఎంత గట్టిగా మీరు ఆలోచిస్తే, ఎంత గట్టిగా మీరు శిక్షించాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా అంత గట్టిగా రివర్స్ వస్తుంది. ఏదో ఒక రోజు తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవవో, తప్పుడు సాక్ష్యాలు ఎప్పుడు కూడా నిలవవు అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా. ఇంకొకరు కూడా చెప్తున్నారంట, కొన్ని పేర్లు రాసుకున్నారంట.
ఏ అనే పేరు కసిరెడ్డి రాజు పేరు చెప్పాలి, బి అనే పేరు ఈ పేరు చెప్పాలి, సి అనే పేరు ఈ పేరు చెప్పాలి. అంటే మీరు ఒక పేర్లు పెట్టుకొని నాతో కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ముందుగానే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నారంట, ఒక సీట్ రెడీ చేసుకున్నారంట. ఆ సీట్లో ఒక పేరు గిరి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, మదన్ అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, బాలాజీ అనే అతను ఈ పేరు చెప్పాలి, నవీన్ అనే అతను ఈ పేరు చెప్పాలి. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ ప్రకారము మీరు కొట్టి బెదిరించి భయపెట్టి నరకం చూపించి వాళ్ళ చేత ఆ పేర్లు చెప్పించుకునే ప్రయత్నం, వాళ్ళతో సంబంధం ఉండదని చెప్పించుకునే ప్రయత్నం, తద్వారా కేసులో ఇరికించి జైలుకి పంపించాలనే ప్రయత్నం. ఇంత అన్యాయం కదా, ఇది అధర్మం కదా. ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకునే స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళందరి చేత బెదిరించి ఏ విధులను అమాయకుల్ని మీరు నొప్పిస్తున్నారు, కష్టపెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పాపాలు ఊరికే పోవు. ఈ పాపాలు ఎవరికి కూడా ఊరికే పోవు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే అతను ఇక్కడ ఎస్పీగా పనిచేశారు, సివిఎస్ఓగా పనిచేశారు, డిఐజీగా వెళ్ళారు. వాళ్ళు చెప్తున్న చిట్ట అధికారుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఒకటి, స్క్రిప్ట్ మొత్తం ఆయనే పంపిస్తున్నాడు, స్క్రిప్ట్ మొత్తం శ్రీనివాస్ గారే రాస్తున్నారు, స్క్రిప్ట్ క్వశ్చన్లు మొత్తం ఆయనే చేస్తున్నారు, ఎవరు పేరుతో చెప్పాలనేది తనే ఇస్తున్నాడు. ఇదంతా కూడా సార్ మాకు తెలుసు ఇది అన్యాయమని, మాకు తెలుసు ఇది తప్పుడు కేసు అని, ఇలా చేయడం పాపమని మాకు కూడా తెలుసు. కానీ ఘట్టమనేని శ్రీనివాస్ గారు విపరీతంగా ఫాలోఅప్ చేస్తున్నారు. పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఘట్టమనేని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకు, ఘట్టమనేని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన క్వశ్చనరీ మేరకు మేము అడగాల్సి వస్తుంది తప్ప వేరే కాదు అని అనేక మందితో చుట్టూ ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకి ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన
అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్నుందా, నేనేం చేయగలను నన్ను మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Just imagine what was the health condition when we faced COVID in 2019 latter part and 2020 beginning. Today, Ayushman Arogya Mandir is a household name in the countryside of the country. Pradhan Mantri Jan Arogya Yojana. Affordable medicine shops are the reference point of country today. We have given emphasis on youth empowerment. We have envisioned the strategy of Lakshapati Didi. That means we are focusing on women development. Our priority is SC, ST and OBC. I don't want to detailing the things because all these things are in public domain. But when talking about a impactful welfare state, these are the components I mentioned: health, rural development, agriculture, women empowerment, youth empowerment, welfare of the deprived people. These are the priority of our governance. Friends, we have strengthened the economy. Today, when we come to power, our capex size of the country was 2-3 lakhs crore rupees. Today, our capex size is more than 11-12 lakhs crore rupees. This is a multi-fold jump of government spending. If 1 rupees is coming from highest point, there is a trickle-down circular impact on the society 5 times more. If 1 rupee is coming from Delhi to Hyderabad, from Hyderabad to different district headquarters to different block and tahsil headquarters, there is an impact. The economic assessment is that there is impact of 5 times. This is only I am quoting the government capex size of Government of India. As I said, we are the 4th largest economy today in the globe. Our foreign reserve is in a stable position. Inflation is at control. New railways, Telangana government has prepared a note how many new kilometer of railways has been developed in Telangana, how many new roads has been added, how many airports has been added.
all this infrastructure project and Yojana like Mudra, inclusive policy like Janadhan, all these are the fundamentals of a robust economy. Friends, we have developed a transparent governance. If I cite one example, I am quoting late Prime Minister Sri Rajiv Gandhi ji once he said, కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో తన 2వ రోజు పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఆయా వినతులపై అక్కడికక్కడే సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. రేపు జరిగే మహేశ్వరం నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ 1-2 మీటింగ్స్ లో పార్టీ అధ్యక్షులు కార్యవర్గం ఎంపికపై చర్చిస్తామని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇవాళ తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో భూ సహా ఇతర సమస్యలపై అనేక మంది కేఎల్ఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టనున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఇందిరమ్మ కమిటీలదే ఫైనల్ అని మరోసారి స్పష్టం చేశారు. ఈ పార్టీ గురించి నా ఆవేదన రెవెన్యూ సదస్సు అయిందా? రెవెన్యూ సదస్సు అయిందా? కాలేదు. రెవెన్యూ సదస్సు రోజు ఆడ దరఖాస్తు పెట్టి తప్పనంతా మేము చేసి పెట్టాం. తీసుకొని సభలనే దీన్ని అప్లికేషన్ పెట్టాలి. వాడే సర్వే చేసి పని చేసి కాగితాలు ఇచ్చి రావాలి. అది అది చేయించాలి. జన్మదిన శుభాకాంక్షలు. లక్ష్మణ చెప్పు. బెంగళూరు తొక్కిసలాట కేసు ఆర్సీబీ అధికారికి హైకోర్టులో చుక్కెదురు. మధ్యంతర ఉపశమనానికి కోర్టు నిరాకరణ. జూన్ 11 వరకు ఉత్తర్వులు రిజర్వ్ చేసింది హైకోర్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.